జలకళతో ఉట్టిపడే సింగూరు ఎందుకు వెలవెలబోతోంది? హైదరాబాద్ సహా 2 జిల్లాల జనానికి తాగునీటి గండం. వర్షాభావమా? నిర్వహణ లోపమా? సింగూరు ప్రాజెక్టు దుస్థితికి కారకులు ఎవరు? ఈ సింగూరుకు ఏమైంది? హైదరాబాద్ మహానగరంతో పాటు ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు జలగండం పొంచి ఉంది. దాదాపుగా 4 దశాబ్దాలుగా జంట నగరాల ప్రజల గొంతు తడుపుతున్నటువంటి మంజీరా జలాలు ఈసారి సింగూరు ప్రాజెక్టులో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇప్పటికే ఆయకట్టు పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించారు. వర్షాకాలంలో కూడా తాగునీటి సరఫరా చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి గల కారణాలేంటి? మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రత్యామ్నాయ చర్యలేంటి? ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా ప్రవహిస్తూ తెలంగాణలో గోదావరిలో కలుస్తుంది మంజీరా నది. హైదరాబాద్ వాసులకు తాగునీటి కష్టాలు తీర్చేలా సింగూరు ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై 1988లో నిర్మించారు. ఆ తర్వాత కాలంలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు తాగునీరు, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో 40,000 ఎకరాలకు సాగునీటి వనరు. కోట్లాది మంది దాహార్తి, వేలాది మంది అన్నదాతల ఆకలి తీర్చిన ఘనత సింగూరుది. అంతేకాదు మొసళ్లకు, పలు రకాల నీటి పక్షులకు నిలయం. మరి సింగూరు ప్రాజెక్టుకు ఏడాది మొదలైన మరమ్మతులతో నీటి కష్టాలు వచ్చాయి. ప్రాజెక్టు రివెట్మెంట్ దెబ్బతిందని డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదికతో పనులు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. 16 కోట్లతో సింగూరు ప్రాజెక్టు రివెట్మెంట్ పనులు జనవరి నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ప్రాజెక్టు ఆనకట్ట బలహీనంగా ఉన్నందున పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయొద్దని సూచించారు డ్యామ్ సేఫ్టీ అధికారులు. దీంతో నిలవ ఉన్న నీటిని కూడా దిగువకు విడుదల చేశారు. గతేడాది భారీగా వర్షాలు కురిసినా ప్రాజెక్టులో నిల్వ చేయలేని దుస్థితి. సింగూరు ప్రాజెక్టు 29 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 8 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచారు. గతేడాది భారీ వర్షాలతో సుమారుగా 200కు పైగా టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. 8 టీఎంసీల నీటిని గత 4-5 నెలలుగా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగూరు నుంచి మంజీరా బ్యారేజ్ కి వదులుతారు. మంజీరా బ్యారేజ్ నుంచి ఫేజ్ 1, 2, సింగూరు ప్రాజెక్టు ఫేజ్ 3, 4ల నుంచి హైదరాబాద్ కు తాగునీటి సరఫరా అవుతుంది. సింగూరు నుంచి ప్రతిరోజు 70 ఎంజీడీలు, మంజీరా బ్యారేజ్ నుంచి 40 ఎంజీడీల నీరు హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండింటిలోనూ నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరాయి. 15 రోజుల క్రితం 0.1 టీఎంసీ నీటిని తాగునీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజ్ కి విడుదల చేశారు. అదే వాటర్ను హైదరాబాద్ తో పాటు సంగారెడ్డికి సరఫరా చేశారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో మోటార్లు బిగించి హైదరాబాద్ కు పంపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు ఎక్కువ ఉంటే గ్రావిటీ ద్వారా సరఫరా అవుతుంది. నిల్వలు తగ్గిపోవడంతో మోటార్ల వినియోగం తప్పడం లేదు. రాబోయే రోజుల్లో నీటి నిల్వలు తగ్గితే పంపింగ్ కూడా కష్టమే అంటున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఆల్టర్నేటివ్ ముందే ఆలోచించి మరి ఎట్లయితే ఈ సింగూరు ప్రాజెక్టు మరి మరమ్మతుకు అని చెప్పేసేసి ఆ వాటర్ అంతా కూడా కింద ఇడిచిపెట్టడం జరిగింది. మరి 4 టీఎంసీలు ఉన్నాయి. 4 టీఎంసీలు మరి ఏ మూలకు సరిపోతాయి? తాగునీళ్ళకు సరిపోదు, మరి సాగునీళ్ళకు కూడా సరిపోదు. మరి రైతులు 50,000 ఎకరాలు ఈరోజు అంతా ఎండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తున్నది రైతులకు? మరి వాళ్ళకి కనీసము ఈ పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము తెలియపరుస్తూ, మరి ఆ మరమ్మతులు కూడా ఏ విధంగా ఉన్నాయంటే నత్తనడకగా నడుస్తున్నాయి. అది కరెక్ట్ అవుతుందా కాదా అని కూడా పర్యవేక్షణ లేని ప్రభుత్వం ఇది. ఏదో వాళ్ళ సొంత లాభాల గురించి ఈరోజు మరమ్మతులు చేస్తున్నట్టున్నది. మరి చర్యలు తీసుకోవాలి, ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు తెలియపరుస్తున్నాం. లేకపోతే మరి అన్నము రామచంద్ర అన్నట్టు నీళ్ళు రామచంద్ర అని తిరిగే పరిస్థితి ఈరోజు మరి నెక్స్ట్ ఎండాకాలం కాబట్టి ఉంటుందని చెప్పేసి ఈరోజు తెలియపరుచుకుంటూ, మరి ఈ కనీసం తాగునీళ్ళన్నా ఇచ్చే పొజిషన్లో ఈ ప్రభుత్వం ఉందా లేదా అని కూడా ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. మరి అందరూ కూడా తాగడానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన ఉమ్మడి జిల్లాకు అతిపెద్ద ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు.
అది ఏ ముహూర్తాన్ని పడ్డదో కానీ ఇందిరాగాంధీ ఏ ముహూర్తాన్ని వేసిందో కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అది జిల్లాకు మాత్రం ఎప్పుడు ఉపయోగం లేదు. ఆ సింగూరు జిల్లాలో ఈ సదాశివపేట మండలం కానీ సంగడి మండలం కానీ కొండపురం మండలం కానీ అనేక ఈ జిల్లాలో అనేక మండలాలకు సాగుతాగు నేను అందవు. అవి ఎక్కడ పోతాయంటే చక్కగా ఇక్కడ నుంచి నిజామాబాద్ జిల్లాకి ఉపయోగపడుతుంది. మరి భూములు కోల్పోయిందేమో ఈ జిల్లా వాసులు, అనుభవించేదేమో నిజామాబాద్ జిల్లా వాసులు. మొదటి నుంచి ఉమ్మడి మీద జిల్లాకు సింగూరు వల్ల పెద్దగా ఒరిగిందే లేదు. అప్పుడేమో సింగూరు జిల్లాలన్నీ జంట నగరాలకు సికింద్రాబాద్కు హైదరాబాద్ సాగుండే. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాకు అస్సలు ఈ జిల్లాకు మాత్రం ఎప్పుడు కూడా ఉపయోగపడలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అది ఇప్పుడు ఆల్రెడీ ఆ సింగూరు మరామతు చేపట్టింది ప్రతిష్టాత్మకంగా. అది చేపట్టిన పని మెల్లగా నడుస్తుంది. డ్యాంలో కేవలం 4 టీఎంసీలు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. అది చూసుకున్నట్లయితే ఆ నీళ్లను ఇటు హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా, పక్కకు ఉన్నటువంటి నిజామాబాద్కు సాగుకు తాగుకు ఇస్తున్నటువంటి నీరు కేవలం 4% ఉండడంతో అటు ఎటు కానటువంటి పరిస్థితి. మరి పోయినటువంటి సంవత్సరంలో క్రాప్ హాలిడే ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి ఈసారి కూడా క్రాప్ హాలిడే ప్రకటించింది. మరి ప్రతిష్టాత్మకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సింగూరు డ్యాంను ఒక నిర్మాణం చేపట్టాలని చెప్పేసి, ఆధునీకరణ చేపట్టాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సింగూరు ప్రాజెక్ట్ మంజీరా బ్యారేజీల గేట్లు లీక్ అవుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులో 2 గేట్ల నుంచి నీరు లీక్ అవుతూ వృధాగా పోతోంది. గేట్ల కింద రబ్బర్ సీలింగ్స్ పాడయ్యాయి. అధికారులు ఈ లీకేజీలను పట్టించుకోవడలేదన్న ఆరోపణలున్నాయి. ప్రతి నీటి బొట్టును కాపాడాల్సిన ఆఫీసర్లు లీకేజీల సమస్యను గాలి కొదిలేశారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో సింగూరులో 16 టీఎంసీల నీరుంటే ఇప్పుడు కేవలం 4 టీఎంసీలకు పడిపోయింది. లీకేజీల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. కానీ ఇక సింగూరు ప్రాజెక్టు నుంచి ఉమ్మడి నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లోని వందలాది గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అవుతుంది. నీటి నిల్వలు రోజురోజుకి తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ ఉన్న 4 టీఎంసీల నీరు 60 నుంచి 100 రోజులకు మించి రావని అధికారిక వర్గాల సమాచారం. అప్పట్లోగా ప్రాజెక్టు పైభాగంలో భారీ వర్షాలు కురిస్తే తప్ప సింగూరులోకి నీరొచ్చే పరిస్థితి లేదు. ఈసారి భారీ వరదలొచ్చినా మరమ్మతుల దృష్ట్యా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసే పరిస్థితి లేదు. కనీసం తాగునీటి అవసరాలకు సరిపడా వరదొచ్చినా చాలు. కానీ సీజన్లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి పెద్దగా వరద రాలేదు. సాధారణంగా కూడా సింగూరు ప్రాజెక్టుకు సెప్టెంబర్లో వరద వస్తుంది. కాబట్టి వచ్చే నెలలో వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది అనే ఆశలున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా సాగునీటి ఆధారమైనటువంటి సింగూరు నీరు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సింగూరు ప్రాజెక్టు నుంచి ఇటు హైదరాబాద్ జంట నగరాలకు, అదేవిధంగా ఉమ్మడి ఏదైతే మెదక్, సంగారెడ్డి జిల్లాల సాగునీటి అవసరాలకు, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా తాగునీటి అవసరాలకి ఈ నీరును వరప్రదాయంగా నిలుస్తుంది. ఇక్కడ నుంచి ఏదైతే ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి 30 టీఎంసీల కెపాసిటీ ఉంది. ప్రస్తుతం మాత్రం కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అటువైపు ఏదైతే గత 6 నెలల కాలం నుంచి జరుగుతున్నటువంటి మరమ్మతుల కారణంగా నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మరమ్మతు పనులు కొంత నెమ్మదిగా సాగుతుండడంతో ఈ తాగునీటికి మాత్రం కొంత నీటి ఎద్దడి నెలకొని ఉందని చెప్పవచ్చు. ఇటు ఏదైతే హైదరాబాద్ మహానగరంతో పాటు జంట నగరాలతో పాటు ఇటు ఉమ్మడి నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకైతే తాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయని అయితే చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి 4 టీఎంసీల నీరు ఇంకా 2 నెలలకు మించి వచ్చే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో సరైన వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లో లేదు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ఫ్లోనైతే రాలేదు. ప్రస్తుతం ఇక్కడ మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే సింగూరు ప్రాజెక్టు వద్ద హైదరాబాద్కు ఏదైతే తరలించేటువంటి తాగునీటికి సంబంధించి పంపింగ్ ద్వారా ప్రస్తుతం సరఫరా జరుగుతుంది. ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అదేవిధంగా మెదక్, ఉమ్మడి నిజామాబాద్ ఖచ్చితంగా తాగునీటి కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వానాకాలం సీజన్ ప్రారంభమై 2 నెలలు అవుతోంది. ఇటీవలి వర్షాలకు తెలంగాణలోని ఇతర ప్రాజెక్టులకు ఎంతో కొంత వరదొచ్చినా సింగూరుకు పరిస్థితి భిన్నం. స్వల్ప వరద మాత్రమే వచ్చింది. సింగూరు ప్రాజెక్టు పరిధిలో 40,000 ఎకరాల ఆయకట్టుంది. ఆ పొలాలకు నీటిని పారించేందుకున్న మట్టి కాలువలను సీసీగా మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. గతేడాది 48 కిలోమీటర్ల పనులకు 168 కోట్ల 30 లక్షలు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 4 కిలోమీటర్ల మేర పనులయ్యాయి. 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సిన
నెలన్నర నుంచి ఆగిపోయాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం 4.3 టీఎంసీలున్నాయి. కుడి ఎడమ వరద కాలువలకు సీసీ పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు రివెట్మెంట్ మరమ్మతులతో సింగూరు ప్రాజెక్టు దిగువన గతేడాది యాసంగి నుంచి పంట విరామం ప్రకటించారు. ఈ వానాకాలంలో సరైన వర్షాలు లేనందున కేవలం బావులు, బోర్ల కిందే సాగు చేస్తున్నారు అన్నదాతలు. వచ్చే యాసంగి వానాకాలం నాటికి పనులు పూర్తి చేసుకుంటే మరో ఏడాది పాటు సాగుకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఏటా 2 పంటలను కోల్పోతారు రైతులు. అంతేకాదు సింగూరు నుంచి విడుదలయ్యే నీటితో మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్టు కింద 20,000 ఎకరాలకు పైగా పంటలు సాగవుతున్నాయి. ఆ రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏదైతే సింగూరు ఆనకట్టను బలోపేతం చేసేందుకు చేపట్టినటువంటి రివిట్మెంట్ పనులు కొంత అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్లకు పైగా వెచ్చించింది. ఈ జనవరిలో ప్రారంభించినటువంటి మరమ్మత్తు పనులు అనుకున్నంత వేగంగా సాగపోవడంతో ఈసారి పంటలకు నీరిచ్చే పరిస్థితి అయితే లేదు. గత యాసంగిలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. అయితే సింగూరు కింద తగినంత అయితే నీరు సరఫరా కాకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం ఏందనే విషయాలను మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి నీళ్ళు ఇచ్చైతే పరిస్థితి అయితే లేదు. సింగూరు ప్రాజెక్ట్ కింద ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? అదే సింగూరు గ్రామం మాది, రైతులం. నా పేరు వీరారెడ్డి. అయితే సింగూరు గ్రామంలో మాకు సింగూరు గ్రామంలో పెద్ద ప్రాజెక్టు ఉండడం మా అందరికీ అదృష్టకరమైన విషయమే. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఉంది మాకు. కాకపోతే ఇది ఏమంటే కెనాలు రిపేర్ జరగడం వల్ల రైతులకు ఈ 2 పంటల నుంచి క్రాప్ హాలిడే ప్రకటించడం వల్ల కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు. 2 పంటలు అవుతున్నాయి. ఇప్పటికే వాళ్ళు ఎంతో కొద్దిగా గొప్ప పంటలు పండించుకొని మరి డబ్బులు పోగేసుకొని కుటుంబాన్ని కొనసాగిస్తున్నారు. కాకపోతే వాళ్ళకు కొంచెం నష్టపరిహారం ఏర్పాటు చేసి ఇది రిపేర్ మొత్తం కంప్లీట్ అయిన దాకా అది రిపేర్ చేయడము చాలా మంచి విషయం. ప్రభుత్వము ఈ యొక్క కాంట్రాక్ట్ వారికి కానీ వారికి ఆదేశాలు ఇచ్చి మరి పని తొందరగా కంప్లీట్ చేయించి ఈ తాగునీటికి కానీ సాగునీటికి కానీ కొదవలేకుండా ఏర్పాటు చేయాలని రైతుల అందరి పక్షాన రైతులు అందరి కోరిక. మరి రైతులు బతకాలంటే వాటర్ కావాలి. మరి ఈ వరుణదేవుడు కొంచెం కరుణించకపోవడం వల్ల కూడా కొంచెం రైతుకు ఇబ్బందే ఉన్నది. ఇప్పుడు కనీసం వరి పంట పెట్టుకుందామంటేనేమో కెనాల్లో నీళ్ళు రావట్లేదు. మరి బయలు పంట పెట్టుకుందామంటేనేమో పరమాత్ముడు వరుణదేవుడు కరుణించక వర్షాలు పడక ఈ బయలు పంటలు కూడా సరిగ్గా పండే పరిస్థితులు లేవు. అందుకే ఈ ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. పంట నష్టపరిహారం కొద్దిగా గొప్ప కట్టియాలి. నీళ్ళు లేక లక్షలు పెట్టుబడి పెట్టి లాస్ అవుతామని అసలు లేదు సార్. నష్టపరిహారం ఏదో గవర్నమెంట్ సాధించాలి. ఇట్లా రైతులైతే అంటే క్రాప్ హాలిడే వల్ల తాము పంటలు వేయలేని పరిస్థితి ఉంది కాబట్టి 2 ఏళ్ల పాటు పంటలు కోల్పోతున్నందుకు తమకు కొంత పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా ఈ పనులు ఏదైతే కాలువ మరమ్మతులు కావచ్చు, సింగూరు ప్రాజెక్టు కట్ట మరమ్మతులు కావచ్చు వేగంగా పూర్తి చేయాలని చెప్పి రైతులైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం పంటను కోల్పోతూ ఉన్నందుకు తమకు పరిహారం ఇవ్వాలంటున్నారు అన్నదాతలు. ప్రాజెక్టు మరమ్మతులు, కాలువలు పనులు చేయడం తమకు ఉపయోగమే అయినా త్వరితగతిన పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు. పనుల్లో జాప్యం జరిగిన కొద్దీ తాము నష్టపోతామని వాపోతున్నారు. మరోవైపు ఎల్నినో ఎఫెక్టుతో వర్షాలు, వరదలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చినుకు జాడలేక రోజులు గడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాజెక్టులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం మినహా మరో మార్గం లేదు. రానున్న 1-2 నెలల్లో సింగూరు ప్రాజెక్టు ఎగువ భాగంలో భారీ వర్షాలు కురిస్తే గండం గడిచినట్టే. లేదంటే మాత్రం సాగునీటి మాట అటుంచి తాగునీటికి మాత్రం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. ప్రభుత్వం ఇప్పటి నుంచే ఎందుకు సన్నద్ధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నాగరాజుతో పరశురాం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా నుంచి.